రియల్ ఎస్టేట్‌లో నాకు కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయండి. గుడ్ ఉన్నాయి, బ్యాడ్ ఉన్నాయి. నేనేమి రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్‌ని కాదు కానీ, ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో రియల్ ఎస్టేటు ది బెస్ట్. అంటే రియల్ ఎస్టేట్ అంటే మళ్ళీ మీరు అనుకున్నట్టుగా పొలోమని అది కాదు. ఏదైనా ఒక 1,00,000, 4,00,000 ఉన్నప్పుడు ఓ చిన్న స్థలము, పొలము కొనుక్కొని పెట్టుకోవడం. ఈ పెట్టుకునే విషయంలో రెండే 2 నేను అబ్జర్వ్ చేశానండి. ఒకటేమో ఎమోషన్, రెండేమో స్పెక్యులేషన్. ఈ 2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఈ రెండిటికి బలైపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారని నాకైతే అనిపించిందండి. నేను ఈ స్పెక్యులేషన్‌ని, ఆ ఎమోషన్‌ని కాస్త దూరంగా పెట్టి డబ్బులు కదండీ! జీవితకాలం సంపాదిస్తే తప్పించి డబ్బు ఆలోచించండి ఒక్కసారి. ఎంతో కష్టపడితే వస్తుంది. ఆ రూపాయిని చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి. అది ఎమోషనల్‌గా పోయినా దెబ్బైపోతున్నాం. స్పెక్యులేషన్‌లో పడిపోయినా దెబ్బైపోతున్నాం. కాస్త వాస్తవాల్లోకి వెళ్ళి ఇన్వెస్ట్ చేయండి అని చెప్పడం నా ఉద్దేశం. మరి ఎక్కడైనా గానీ, ఏ ఫీల్డ్ అయినా కాస్త రిస్క్ తీసుకుంటేనే లాభాలుంటాయంటారు కదండీ! అలాంటి రిస్క్ కూడా ఇక్కడ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ తక్కువ రిస్క్ ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టుకోండి. అసలు రిస్క్ వద్దనుకుంటే బ్యాంకు సేవింగ్స్ ఉన్నాయి, డిపాజిట్స్ ఉన్నాయి. ఇక పోస్టల్ దగ్గర నుంచి చాలా ఉన్నాయి. మరి కాస్త లాభాలు కావాలనుకుంటే ఓకే రండి. షేర్ మార్కెట్‌కి రండి పెట్టండి అంటారు కదండీ! అట్లాగే ఇది కూడా. సో, నేను అబ్జర్వ్ చేసింది చెప్తా జాగ్రత్తగా వినండి. పక్కనున్న పొలం అంటే మా నాన్న ఆలోచించి చెప్తాను. ఎమోషనల్‌గా ఎలా ఉంటామనేది. పక్కనున్న పొలం మనకు ఉపయోగపడుతుంది. ఆయన అమ్ముతానంటున్నారు కాబట్టి సుమారుగా ఆ ఏరియాలో ఎంతైతే రేట్ ఉందో ఒక 20,00,000 25,00,000 ఎకరం ఉన్నప్పుడు దాన్నే కొనాలనుకోవడం, కొనటం ఒక ఎమోషన్ అది. అంటే ఇది తప్పని నేను అంటలేదు గుర్తుంచుకోండి. అది ఒక మనకి ఒక తృప్తినిస్తుంది. ఒక గర్వాన్నిస్తుంది. అంటే అది కూడా కావాలి కదండీ! సొంత ఇల్లు, సొంత పొలం ఇలాంటివి. అంటే ఆ టైప్ ఆఫ్ ఆలోచన ఉన్నప్పుడు అది జేస్తారు. అంటే అలాగే సేమ్ సపోజ్ ఎక్కడో ఈ విజయవాడకి కాస్త ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరులో సెంట్ల లెక్క నా మామూలు భాషలో చెప్పుకుందాం. సెంట్ ఒక 5,00,000 ఉందనుకుందామండి. అంటే రీసెంట్‌గా నేను ఫేస్ చేసింది. మా తమ్ముడు నేను కూడా ఒక ఇంటి స్థలం ఉంటే బావున్ను. ఏం చేయాలని నేను ఆలోచిస్తున్నాను. నేనేమో ఈ విజయవాడ సరౌండింగ్స్‌లో ఈ తాడేపల్లి ఇక్కడెక్కడైనా దొరుకుతాయని చూస్తున్నాను. అక్కడే వాడేం చేస్తున్నాడు వాడి దగ్గర డబ్బులున్నాయి. లేకపోతే ఏదో అమ్ముకున్నాడు. వాడు అదే ఊళ్ళో అంటే ఆ 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊళ్ళో 12 అడుగుల రోడ్డు, చిన్న కాలనీలు ఎలా ఉంటాయో తెలుసు కదండీ! అక్కడేదో ఎవడో చెప్పాడు అంటే అక్కడున్న వాళ్ళకి అది గొప్పండి. అదే కొనుక్కుంటారు. అంటే ఇక్కడేమవుద్ది గుర్తుంచుకోండి. ఇదొక ఎమోషన్ అంటున్నాను. ఎమోషనల్‌గా మనం ఎలాగా ఫూల్ అయిపోతామో చెప్తున్నాను. అక్కడ కొనుక్కుంటాం. ఏది అదే 5, 6 లక్షలు సెంట్ పెట్టి. అదే 5, 6 లక్షల సెంటు నా ఒపీనియన్ చెప్తున్నాను. ఇక్కడ విజయవాడ రావాలనుకున్నప్పుడు, విజయవాడలో ఉండాలనుకున్నప్పుడు, ఇక్కడ వ్యాపార, ఉద్యోగ అవకాశాలు ఉంటాయనుకున్నప్పుడు వాడు ఒక 5 సెంట్ తీసుకుంటే, నేనే 5 సెంట్ అదే రేటుకి నేను ఇక్కడ కొనుక్కుంటే, ఈరోజు ఇది 2, 3 రెట్లు కూడా అయిపోయింది. అదేమో ఇంకా ఓ 10,000 తగ్గిందండి. కొన్న రేటుకి 10,000 తగ్గింది. సపోజ్ 5,00,000 పెట్టి ఒక సెంటు వాడు అక్కడ కొంటే, నేను ఇక్కడ కొంటే నాది సెంటు 15,00,000 అయితే వాడిదేమో 4,90,000 అయ్యింది. అంటే ఎమోషనల్‌గా మనం ఎలా ఉంటామని. అంటే వాడు నష్టపోయాడు, నేను లాభపడ్డాడని కాదు. ఇక్కడ మీ ఒపీనియన్ కూడా చెప్పండి. అంటే అవసరాలను బట్టి. వాడికి అది గొప్ప అయి ఉండొచ్చు. తప్పేముంది అవసరం అయ్యి ఉండొచ్చు. కానీ మీ అవసరం ఏంటి? రూపాయి పెంచుకోవడమా? లేదు చుట్టుపక్కల కూడా నాకొక ఇళ్ల స్థలం ఉంది. లేకపోతే 2 స్థలాలున్నాయి అని చెప్పుకోవడం కోసం కూడా అదొక గర్వకారణంగా ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటాం కదండీ! అటు పెడతారా అనేది చెక్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. రెండోది ఇక అంటే ఈ ఎమోషన్‌లో పడొద్దని చెప్పడం నా ఉద్దేశం. ఈ ఎమోషనల్‌గా ఇలాగే ఉంటాయి. ఉన్న ఊళ్ళో కొనాలి, ఇంటి పక్కనే కొనాలి, పొలం పక్కనే కొనాలి అనుకుంటాం గానీ అక్కడ ఏ ఎదుగుదల ఉండదు, ఏ పెరుగుదల ఉండదు, నష్టపోవటం కూడా జరుగుద్ది. అదే కొంతమంది చూడండి కాస్త బయటకొచ్చి అదే ఊళ్ళో ఎక్కడైతే కాస్త గ్రోత్ ఉండే అవకాశం ఉందో సపోజ్ ఒక రోడ్ ఎళ్తోంది, హైవే ఉంది, అక్కడ కొనుక్కుంటూ ఉంటారు. సంబంధం ఉండదు. కానీ అక్కడే కొంటారు. అది ఖచ్చితంగా లాభపడతారు. అంటే ఇవన్నీ చూసిన వాడిగా చెప్తున్నాను. స్వయంగా నా అనుభవంలోంచి వచ్చినవే చెప్తున్నానండి. ఇంకా రెండోది స్పెక్యులేషన్ అండి. ఈరోజు రియల్ ఎస్టేట్ అంటేనే స్పెక్యులేషన్. ఈ స్పెక్యులేషన్‌కి దూరంగా ఉండటం చాలామందికి తెలీదు పాపం. ఆ అమ్మేవాడు అమ్ముకునేవాడి లోపం ఉండదిక్కడ. అమ్ముకునేవాడు ఏదో రేట్ చెప్తాడు. ఈ మధ్యవర్తులు ఉంటారు చూడండి బ్రోకర్లు అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. వీళ్ళు ఆ 1, 2% కోసం అగో అదొస్తుంది, ఇదొస్తుంది, ఆ ఫ్యాక్టరీ వస్తుంది, ఈ రోడ్డు వస్తుంది. ఏదో చెప్తూ ఉంటారండి. ఒక రకమైన స్పెక్యులేషన్ ఆ సర్కిల్‌లో క్రియేట్ చేయించి కొనిపిచ్చేస్తారు. ఎందుకు పనికిరాని చోట లేఅవుట్‌లేస్తారు. చూడండి ఇప్పటికి నేను చాలా చోట్ల చూసాను. అన్ని ఊళ్ళల్లోనూ ఉంటాయండి ఒక మాదిరి టౌన్‌లో. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అయినా గానీ ఒక్కడొచ్చి ఇల్లు కట్టడక్కడ. గుర్తుంచుకోండి. మళ్ళీ అనాథరైజ్డ్ లేఅవుట్లు.
ఆథరైజ్డ్ కూడా అలాగే ఉంది, అనాథరైజ్డ్ అలా ఉంది. అనాథరైజ్డ్ ఇంకో దరిద్రం అండి. అంటే వాళ్ళకి ఏ డిటీసీపీ అప్రూవల్, టౌన్ ప్లానింగ్ అప్రూవల్స్ ఉండవు. ఏసేస్తాడు. మనం కూడా అక్కడ రూపాయి తక్కువకి వస్తుంది, రోడ్లు వగైరా అన్నీ విడగొట్టానండి కరెక్ట్గా ఉన్నాయండి అంటాడు. కానీ అక్కడ కామన్ సైట్ దగ్గర నుంచి మినిమం ఎమ్యూనిటీస్ దగ్గర నుంచి ఏమీ ఉండవు. తర్వాత ఏ మున్సిపాలిటీ వాడిని అడిగినా కనీసం ట్యాప్ ఇవ్వడానికి, లైట్ ఇవ్వడానికి కూడా వాడు అడగలేం మనం. మనకు ఆ హక్కు ఉండదండి. ఎక్కడో అనాథరైజ్డ్ లేఅవుట్లో 4 ఇళ్ళు కట్టుకొని అవన్నీ చెయ్యండి అంటే వాళ్ళు ఏర్పాటు చేయాలి కదండి, చట్టం ఒప్పుకోదు. ఆథరైజ్డ్ లేఅవుట్ అయితే వీడంతా డెవలప్ చేసి ఒక మాదిరి ఇన్ఫ్రా డెవలప్ చేసి ఇవ్వాలి కాబట్టి అక్కడ ఒప్పుకుంటారు. ఈ బాధ ఉంది. సో స్పెక్యులేషన్లో జరుగుతున్న ప్రమాదం ఏంటంటే అదొస్తుంది, ఇదొస్తుంది, ఇదొస్తుంది అనేవి నమ్మొద్దు. దయచేసి గుర్తుంచుకోండి. నిజంగా వచ్చిందా, వస్తుందనే దానికంటే వచ్చి గ్రౌండ్ అయిన ప్రాజెక్టులు ఉంటాయి కదండి. ఒక ఇండస్ట్రీ వస్తుంది, సపోజ్ వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. ఆ చుట్టుపక్కల పెరిగే అవకాశం ఉంది. రోడ్డు కనెక్టివిటీ ఎక్కడుందో చూసుకొని దాని దగ్గరికి కొనలేం కాబట్టి కాస్త దూరంగా రేపటి రోజు ఏదో ఇండస్ట్రీలు వస్తాయి వగేరా, కనీసం పొంత రోడ్డో తారు రోడ్డో ఉంది, ఓకే రిస్క్ ఉండదు అనుకొని కొనడం వేరు. కానీ వస్తుంది అని చెప్పి ఏదో మబ్బులో నీళ్లు చూపించి ముంతలో నీళ్లు ఒలకపోసుకున్నట్టుగా ఉంటుందండి. ఉన్నది కూడా పోగొట్టేసుకుంటాం. మంచి వాటిని పోగొట్టుకొని ఇంకోటి ఏదో కొనాలనుకుంటాం, అది కూడా పిచ్చిది కొంటున్నాం అని చెప్పడం నా ఉద్దేశం. సో వీటికి దూరంగా ఉండి ప్రాక్టికల్గా ఉండండి. ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు వస్తుందని కొనొద్దు. సేఫ్ సైడ్ ఏంటి అంటే ఏ ప్రాజెక్టు రాకపోయినా కానీ ఆ ఏరియాలో పాపులేషన్ ఉంది, గ్రోత్ ఉండే అవకాశం ఉంది, ప్రజల అవసరాలు ఉంటాయి, ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఆఫీసులు కొత్తగా ఆఫీసులు వచ్చే అవకాశం ఉంది. ఇవి చూసుకోండి. అంతే తప్పించి ఏదో చిన్న లీక్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, మా వాడు తెలుసు ఇలా చెప్పి అమ్మేసుకుంటారు. అది చాలా చాలా ఇబ్బంది అండి. ఇవి చూడండి. సరే ఇక జనరల్గా వస్తే మీరు కొనే ప్రాపర్టీలు మనలాంటి వాళ్ళం 1, 2 కొనగలం. కొంతమంది 2, 3 కూడా కొనుక్కోగలుగుతారు. 2, 3 కొనుక్కున్నప్పుడు ఒకే ఏరియాలో కొనొద్దు. గుర్తుంచుకోండి. ఏదో ఉంటుంది కదా, మనం ఆ ఇంట్లో ఆ ఊళ్ళో ఉంటున్నాం కదా అని ఆ వీధిలోనే ఆ ఊళ్ళోనే కొనొద్దని చెప్పడం నా ఉద్దేశం. కాస్త డైవర్సిఫైడ్గా ఆలోచించండి. అంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ అక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి కొనండి. అలాగే అన్ని రెసిడెన్షియల్ తీసుకోకుండా అవకాశం ఉంటే అటు కమర్షియల్ ప్రాపర్టీస్కి కూడా వెళ్తే మంచిది. ఇండస్ట్రియల్గా కానీ కమర్షియల్గా కానీ డెవలప్ అవ్వద్దు అనుకున్న వెంటే ఒక చోట కాస్త అటు ఇటుగా ఉన్న రెండో చోట మేలు పొందే అవకాశం ఉంటుంది కదండి. ఇది కూడా కాస్త ఆలోచించండి. నా సలహా అయితే అద్దెలు వస్తాయని చెప్పి కొంటారు చాలామంది. అద్దెలు రాకపోగా మెయింటెనెన్స్ అయిపోయి, నా సలహా ఇది పర్సనల్, మెయింటెనెన్స్కు కూడా డబ్బులు రాక ఇటు ట్యాక్స్లు కట్టుకోలేక మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టాలి, వాడు అద్దెకుండేవాడితో ఇబ్బంది, ఇవి పడలేక మళ్ళీ డిప్రిసియేషన్ ఉంటుందండి. ఆ ఏరియాలో విపరీతమైన గ్రోత్ ఉంటే తప్పించి ఏం కొన్నా కానీ అపార్ట్మెంట్లో, ఫ్లాట్లో, ఇంకోటో షాపులో ఇలాంటివి కొన్నప్పుడు తగ్గుదల ఉంటుంది కదండి. ప్రాపర్టీ మీద ఉంది. స్థలం అనుకోండి, ఆ ఇబ్బంది ఉండదు. నా సలహా చెప్తున్నాను, నేను చేసిందే చెప్తున్నాను. ఒక స్థలం అది రోడ్డుకి ఆనుకొని ఉన్నదో లేకపోతే కనీసం కచ్చా రోడ్డో ఏదో ఒకటి ఉన్నదో కొనుక్కోగలిగితే స్థలం ఎప్పటికీ కూడా ఈ సమస్య ఉండదు. కాకపోతే మన ఏరియాలో పెద్ద ప్రమాదం లేదు. హైదరాబాద్ సరౌండింగ్స్ అంటే కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి, కానీ కబ్జా ప్రమాదం ఇక్కడ ఉండదు. అంత భూమాఫియా ఇక్కడ లేదు కాబట్టి ఓకే. ఇంకా ఈ కొనే ముందు ఏం చూడాలి, ఎలా చూడాలి అనేది గతంలో నేను చెప్పాను, మళ్ళీ చెప్తానండి. నా ఎక్స్పీరియన్స్లో చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే నేను గత 20-30 సంవత్సరాలుగా 1, 2 కొని అమ్మిన సందర్భాల్లో ఉంటాయి కదండి. పూర్వీకుల నుంచి అమ్మా నాన్న ఇచ్చిన కాస్త కోస్త ఎకరం సెంటు ఉన్న అంటే నేను ఎక్కడ పెట్టినా కానీ దాన్ని కనీసం 3-4 రెట్లు ఒక 5-10 సంవత్సరాల్లో అయ్యేలాగైతేనే అది కరెక్ట్ రియల్ ఎస్టేటు, కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాను నేను. మరి అంతే కదండి, మ్యూచువల్ ఫండ్స్ షేర్ మార్కెట్లో పెట్టిన మాత్రం వస్తున్నప్పుడు దానికంటే ఎక్కువ రావాలి, సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఉండాలి. ఇంక ఇక్కడ పాయింట్కి వచ్చేస్తున్నాను మళ్ళీ, ఆ స్థలాలు కాస్త అద్దె వచ్చేలా చూసుకోండి. ఈ మధ్యకాలంలో గోడౌన్స్ దగ్గర నుంచి ప్లే గ్రౌండ్స్ కోసం రకరకాల అవసరాలు, చిన్న చిన్న వ్యాపార అవసరాలకి పెట్టుకుంటున్నారండి. రెంటల్ కూడా బాగానే ఇస్తున్నారు. సపోజు 1 ఎకరం, అరెకరం ఉంటే మామూలుగా అయితే ఎంత వస్తుంది, కవులుగా 20,000, 30,000, గట్టిగా అయితే 50,000, ఇంకా గట్టిగా అయితే 1,00,000 వస్తుంది కదా. 3 లక్షలు 4 లక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే కాస్త రోడ్ కనెక్టివిటీ ఉంటే వాళ్ళు అక్కడ ఏదో ఒకటి ఏర్పాటు చేసుకొని పెట్టుకొని వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి అది మీకు ఉపయోగపడుతుంది. అది చూడండి. సో డైవర్సిఫైడ్గా వివిధ రకాల ఆస్తుల్లో పెట్టుకోవడం ఒకటి. అద్దె ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు నా సలహా ఏంటంటే మీరు ఈ రూపంలో అద్దె కాకుండా ఆ రూపంలో పెట్టండి అని చెప్తున్నాను. సో దయచేసి అలా ఆలోచించండి. ఇది కాకుండా ఫండ్స్ ఉన్నాయండి. ఫండ్స్ అంటే మీకు అర్థమైందో లేదో, ఈ మ్యూచువల్ ఫండ్స్ చాలా వరకు నడుస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడెక్కడ నడుస్తున్నాయి ఏంటి అంటే మళ్ళీ పాయింట్కి వచ్చేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర 1,00,000 ఉంది అనుకుందాం. 1,00,000 రూపాయలకి మనం ఏమీ ఆస్తులు కొనలేం కదండి. కానీ వాళ్ళు ఒక కంపెనీ తరపున చక్కగా రైట్స్ అని చెప్పి ఒక సంస్థ ఏర్పాటు అయిందండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, అఫీషియలే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఉన్నవే ఇవన్నీ కూడా, భయపడక్కర్లేదు.
వీళ్ళు ఏం చేస్తున్నారు, చక్కగా మనలాంటి వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని వీళ్ళు అక్కడ పెట్టుబడులు పెడుతున్నారండి. పెట్టుబడులు పెట్టి అక్కడొచ్చిన లాభాలు ఉంటాయి కదండీ! సపోజ్ గాద్రేజ్ ప్రాపర్టీస్ ఉంది. మీరు కావాలంటే ఆ షేర్స్ కొనుక్కోవచ్చు. ఎస్పెషల్లీ ప్రాపర్టీ మీద ఉంటారు కాబట్టి అది చాలా చాలా మంచి జరుగుద్ది మీకు. అట్లాగే ఇంకా కొన్నున్నాయి, సంస్థలున్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టే సంస్థలు కొన్నున్నాయి. అక్కడ మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవచ్చు. ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ డెవలప్ చేసేవాళ్ళున్నారు. ఎస్పెషల్లీ కమర్షియల్ డెవలప్ చేసేవాళ్ళున్నారు. ఇండస్ట్రియల్ డెవలప్ చేసేవాళ్ళున్నారు కాబట్టి ఈ రేట్లో ఆర్ఈఐటీ అంటున్నామండి. ఈ ఆర్ఈఐటీ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటున్నారు. ఒక ట్రస్ట్‌గా ఏర్పాటయ్యి వీళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారండి. అంటే ఆ బాండ్స్ లాగా రిలీజ్ చేస్తూ ఉంటారు. ప్రైమరీ మార్కెట్‌లో దొరకనప్పుడు మనం సెకండరీ మార్కెట్‌లో కూడా కొనుక్కోవచ్చు. ఇది చాలా అంటే సేఫ్ అండ్ సెక్యూర్డ్, కానీ రియల్ ఎస్టేట్‌లోనే. వాళ్ళు మనకంటే కాస్త బాగా ఆలోచించి, ఎక్కువ ఆలోచించి చక్కగా చేస్తారు కాబట్టి ఇందులో ఇక రకరకాలు ఉన్నాయండి. ఈక్విటీ రీట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు అపార్ట్మెంట్లు, ఆఫీసులు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ వీటి మీద పెడతారు. అద్దెలు వగైరా ఇవన్నీ చూస్తారు. అలాగే హైబ్రిడ్ రీట్స్ ఉన్నాయండి. 2 అవి. ఇది డెట్ ఉంటుంది, ఇందులో ఈక్విటీ ఉంటుంది. 2 ఉంటాయండి ఇందులో. సో ఇది కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొనుక్కోవచ్చు. తర్వాత రిటైల్ రీట్స్ ఉంటుంది. అంటే రిటైల్ షాపింగ్ మాల్స్ దగ్గర నుంచి రిటైల్ ప్రాపర్టీస్ బాగుంటుంది. అంటే మన ఇండియాలో రిటైల్ మార్కెట్ బాగుంది, బాగా ఎదుగుతుంది కాబట్టి ఇది ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ రెసిడెన్షియల్ రీట్స్ కూడా ఉంటాయి. అంటే కేవలం నివాస సముదాయాలను అభివృద్ధి చేసి డెవలప్ చేసేవాళ్ళు ఉంటారు. అలాగే అద్దెలకి ఇచ్చేవాళ్ళు ఉంటారు కదండి, డెవలప్ చేసి. ఇవి రెసిడెన్షియల్ అంటే మనకి తక్కువ, కానీ ఢిల్లీ, గుర్గాం ఇలాంటి చోట్ల, బొంబాయి ఇలాంటి చోట్ల బ్రహ్మాండంగా ఉంటుంది. సేమ్ ఇండస్ట్రియల్ కూడా ఉంటుందండి. సేమ్ ఓన్లీ ఇండస్ట్రీస్ మాత్రమే డెవలప్ చేస్తారు. ఇండస్ట్రియల్ రిలేటెడ్ గిడ్డంగుల దగ్గర నుంచి ఫ్యాక్టరీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఉంటారు అక్కడ. అయితే ఇక రీట్స్ ఎలా కొనాలి ఏంటంటే మీ స్టాక్ బ్రోకర్ల ద్వారా, పరిచయం ఉన్న వాళ్ళ ద్వారా, కాస్త మంచి వాళ్ళ ద్వారా వీళ్ళది కొనుక్కోవచ్చు. అంటే డైరెక్ట్గా రీట్స్ రిలీజ్ చేసినప్పుడు కొనుక్కోవడం ఒకటి, బాండ్స్ లాగండి. లేదు అనుకున్నప్పుడు సెకండరీ మార్కెట్లోకి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర కొనుక్కోవడం ఒకటి. మ్యూచువల్ ఫండ్స్ కూడా అది దొరకలేదు అనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో రీట్స్ ఉన్నాయి. ఎందుకు రీట్స్ అంటున్నామంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కానీ నాకు అసలు రిస్క్ ఉండకూడదు, 1% రిస్క్ కూడా నాకు ఉండకూడదు అనుకునే వాళ్ళకి ఈ రీట్స్ బాగుంటాయండి. సో మరి నాకున్న అనుభవాలన్నీ చెప్పాను. నేనైతే ఎలా చేస్తానో చెప్పాను. మా నాన్న ఆలోచన చెప్పాను. మా తమ్ముడు చేసింది చెప్పాను. ఇక్కడ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు, మనం దేనికోసం పెడుతున్నాం అనేది చూసుకోండి. అంటే స్థిరపడడం కోసమా, ₹4 సంపాదించడం కోసమా, లేకపోతే ఉన్న ఊళ్ళో ఆస్తి ఏర్పాటు చేసుకోవడం కోసమా, ఇట్లా ఉంటుందండి. అంటే ఇంటి పక్కన ఉన్న స్థలం కొనుక్కోవడం, ఇంటి పొలానికి కలిసి వచ్చే పొలం కొనుక్కోవడం ఒక రకమైతే, ఉన్న 10 లక్షలని రాబోయే 4-5 సంవత్సరాల్లో కనీసం 20-25 లక్షలైనా అవ్వాలి మినిమం అనేలాగా పెట్టుబడి పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు 10 లక్షలు పెడితే కోటి అయిపోతుందని చెప్తారండి. ఎందుకంటే ఇగో వచ్చేస్తుంది ఆ ప్రాజెక్టు, ఇక రేపమాపు వచ్చేసినట్టే, ఇగో మన పక్క నుంచే వెళ్తుంది, ఇలా చెప్తారు. మరి అదే ప్రమాదకరం. చెప్పాను కదండి, కంప్లీట్గా అదే నడుస్తుంది. రియల్ ఎస్టేట్ అంటేనే స్పెక్యులేషన్ అనేలా అయిపోయింది. దాన్ని ఒక్కదాన్ని బుర్రలో పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా ఇక్కడ మీరు ఒక ప్రాపర్టీ కొనే ముందు మీరు ఏం చేస్తున్నారు? నేనేమి ప్రాపర్టీ ఎక్స్పర్ట్ని కాదు, ముందే చెప్తున్నా. కానీ నేను ప్రాపర్టీస్ కొన్నప్పుడు చేసిన విషయాలు మాత్రం, చూసిన విషయాలు, చేసినవి, తీసుకున్న జాగ్రత్తలు, ఇటు బ్రోకర్ దగ్గర నుంచి వీళ్ళు ఏమేమి మాయాజాలం ఉంటుంది, బ్యాంక్స్ దగ్గర లేకపోతే రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మనం ఏం వెరిఫై చేసుకోవాలి, అవి మాత్రం తెలుసండి. మీకు అర్థమయ్యేలాగా మాత్రం అవి చెప్పగలుగుతాను. ఇక చాలామంది రెగ్యులర్గా ఈ ప్రాపర్టీ డీలర్స్తోనూ, బ్రోకర్స్తోనూ టచ్లో ఉంటాము. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఈ విషయాలు కూడా మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో మరి మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్లో పెట్టండి. బాగుందనుకోండి, ఇంకేముంది, ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి.